గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందాన్ని 42 భాగాలుగా చెప్పుకున్నాం. మిగతా భాగాలు అంటే 43వ భాగం ఈ రోజున ప్రారంభం చేద్దాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ద్వారపాలకులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. పదునైన దారుణ బాణ పరంపరల చేత కూడా నివారించడానికి వీలుగాని ఆ బ్రహ్మవేత్తల భయంకర శాపవాక్యాలకు భయపడి తల్లడిల్లిపోయారు. వాడు భరింపరాని పరితాపం పొందారు. ఆ సనక సనందనాది నలుగురు మునీశ్వరుల చరణ కమలాలకి మిక్కిలి భక్తితో మొక్కి చేతులు జోడించి వారితో అన్నారు, ఓ ఉత్తమ యోగీశ్వరులారా, మీరు మా మనస్సు నొచ్చుకునేటట్లుగా మమ్మల్ని కఠినమైన వాక్యాలతో మందలించారు. ఇందుకు మేము బాధపడటంలే. ఎందుకంటారా, మీరు అలా అనాల్సిందే. మీ వంటి సాధు జనులను అవమానించిన మా జీవితం వ్యర్థం. మా పాపమే మాకు కోపం తెప్పించి మమ్మల్ని శాపాల పాలు చేసింది. ఇక మీదట మేము శుభం చేకూర్చడానికి ప్రయత్నిస్తాం. అది ఏ విధంగా సమకూరుతుందంటారా? వాళ్ళే చెప్తున్నారు సమాధానం. మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపైన ప్రసరింపజేసి మమ్మల్ని అనుగ్రహించ సంకల్పించినట్లయితే అది మా పట్ల మహాభాగ్యం. ఒక పని చేయండి. మోహలోభాలు చేపట్టి పుట్టిన చోట శ్రీమన్నారాయణుడి యొక్క నామం స్మరించకుండా కూడా కాదు, మరిచిపోకుండా విస్మరించకుండా ఉండేటట్టు అనుగ్రహించండి. అంటే కామక్రోధ లోభమోహ అరిషడ్వర్గాలనయ్యే. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అవి ఉండే చోట పుట్టమన్నారు. అది ఉండే లోకం ఏమిటయ్యా అంటే భూలోకంలో పుట్టమన్నారు. అయితే మేము పుట్టాం అక్కడ. కానీ ఆ నారాయణుడి నామస్మరణ మాత్రం విస్మరించకుండా మాకు ఆ భాగ్యం కలిగించండి. అందువల్ల మాకు తర్వాత జన్మల్లో శుభం కలుగుతుంది అనే విధంగా జయ విజయులు అంటున్న సమయంలో ఎవరొచ్చారు? మహావిష్ణువుకి వినపడింది ఇదంతా లోపట. వెంటనే లక్ష్మీదేవితో కూడి ఆమెతో అంతవరకు జరుగుతున్న సరస సల్లాపాలని విరమించి ఆ ద్వారం దగ్గరికి వచ్చాడు. శరణాగతుల యొక్క కష్టాలు పోగొట్టి అనంతమైన వైభవాలు అనుగ్రహించి ఆ అనంతుడు వారి ఎదుట సాక్షాత్కరించాడు. ఇంకా అప్పుడు సముద్రపుత్రి అయిన లక్ష్మీదేవి కూడా ఆయన వెంట పరిగెత్తుకొని వచ్చింది. ఆ మహానుభావులు నమస్కరిస్తూ ఉంటే అప్పుడు అంటే ఎవరు? సనక సనందనాలు. ఈమె చేతులందలి మణులు పొదిగిన బంగారు కంకణాలు గల్లు గల్లున మోగుతుండగా
అప్సరసలు హంసరెక్కల వంటి తెల్లని వింజామరలతో వీచుతూ ఉండగా ఆ చామరాల గాలికి చంద్రబింబంలా కాంతులు వెల్లివిరిసే వెల్లగొడుగు అంచుల్లో వేలాడుతున్న ముత్యాల జాలర్లు కదలుతూ ఉండగా ఆ ముత్యాల హారవల్లుల నుండి చల్లగా జారిపడుతున్న మంచు బిందువులు దేవదేవుని దివ్య మంగళ విగ్రహం మీద అందాలు చెందుతున్నాయి. వ్యాసుల వారు ఎంత పెద్ద వర్ణన చేస్తున్నారు. ఇంకా అంటే విష్ణుమూర్తి వర్ణనే ఇది. అమ్మవారు సరే వచ్చింది, గల్లు గల్లున్న చేతులు మోగుతూ ఉంటే ఆయన అఖిల మునీశ్వరులు అభివర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖారవిందంతో అలరారేవాడు. పెళ్ళుబిగిన ప్రేమ విల్లి విరిసే చూపులతో తన భక్తుల హృదయాంతరాల్లో పబ్బళించేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలం మీద వైజయంతిమాల విరాజిల్లేవాడు. నమస్కరించే భక్తులను లాలించి పాలించడంలో దయామృత తరంగాలు పొంగి పొరలే కమలాల వంటి కళ్ళు కలవాడు. సకల యోగి పుంగవులకు సంసేవింపదగినవాడు. సాధుజనులు సంరక్షించడంలో సమర్థుడు. అత్యంత మహిమాన్వితమై అఖిల లోకాలకు కలికితురాయిలాగా అలంకరమైన వైకుంఠపురానికి కూడా అలంకారమైనవాడు. నడుం చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టు పంచపై బంగారు మలనూలు వెలుగులు వెదజిల్లుతున్నవాడు. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కలిసిపోయినవాడు. మెరుపు తీగల వలె మిరుమిట్లు కొలుపుతున్న మకర కుండలాల దగదగలు చెక్కిళ్ల నిగనిగలతో చెలిమి చేస్తున్నవాడు. నవరత్నాలు పొదిగిన కిరీటం వెల్లువలు నలుదిశలా ప్రసరిస్తున్నవాడు. గరుత్మంతుని మూపుపై తన ఎడమ చెయ్యిని ఆనించి ఉన్నవాడు. ఆ చేతికి అలంకరించిన భుజకీర్తి కడియాలు కంకణాలు ముచ్చటగా వెలుగొందుతున్నవాడు. తన కుడి చేతిలో అందమైన లీలార విందాన్ని ధరించి దాన్ని విలాసంగా తిప్పుతున్నవాడు అయిన విష్ణుమూర్తి యొక్క చరణ కంజాతాలలోని కింజల్క సమూహాల వలె వెలుగులు విరార్చుతున్న తులసీదళాలు. ఆ తులసీదళ అంటే స్వామి అలా సాక్షాత్కరించాడు వాళ్ళకి. ఆ తులసీ దళాలతో మిళితమైన పుష్పమంజరుల మకరంద సుగంధాలతో చల్లగా మెల్లగా వీచే కమ్మని పిల్లవాయువులు ఆస్వాదిస్తూ సేవాభావంతో యోగీంద్రులు ఆయన వెనువెంట నడుస్తున్నారు. ఆ యోగీంద్రుల మనస్సులకు ఆ విష్ణుమూర్తి దివ్య స్వరూపం ఆనందదాయకమై వెలుపల లోపలి ఇంద్రియాలకు సంతృష్టి కలిగిస్తూ ఉన్నది. ఆ అనుభవం చేత వారు గగుర్పాటు చెందుతున్నారు. ఇటువంటి పరిపూర్ణ తేజోవంతమైన మూర్తితో విష్ణుమూర్తి నడచి వచ్చాడు. ఆయన పక్క లక్ష్మీదేవి నడిచి వస్తుంది. మిక్కిలి శ్రేష్టమైన ఆ సౌందర్యం విష్ణుమూర్తి సౌందర్యానికి లోబడి అందులో ఒక అంశంగా వెలుగొందుతుంది. ఈ విధంగా సకల జగజ్జనకుడైన సర్వేశ్వరుడు అక్కడికి విజయం చేశాడు. సుస్థిరమైన శుభకరమైన శోభా వైభవంతో విచ్చేసిన ఆ విష్ణుమూర్తి పగడాల పెదవి క్రొంజిగురాకులాగా ఉన్నది. స్వామి చిరునవ్వు ఆ చిగురాకుపై వెలసే మల్లె మొగ్గల అందాన్ని అందుకున్నది. అటువంటి గోవిందుని సుందర వదనార బిందాన్ని సనక సనందనాథును నలుగురు ఆనందంగా దర్శించారు. మనస్సులు తృప్తి చెందక వారు ఎంతో వేడుకతో మరల 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 మాధవుణ్ణి సందర్శించారు. ఆ మునీంద్రులు అచంచలమైన భక్తి చేత ఆ మహాదేవుని ముఖాన్ని చూసి తమ చూపులను తిప్పుకోలేక చివరికి ఏదో విధంగా తిప్పుకొని ఆ స్వామి పాదాల మీద స్వచ్ఛమైన భక్తితో తమ దృష్టిని కేంద్రీకరించారు. భక్తుల ఖేదాలను పోగొట్టేవి, మునుల చిత్తాలకు మోదాన్ని కలిగించేవి, మోక్షమందిరం ద్వారాలను తెరిపించేవి, వేదాలను కొంగొత్త అందిలుగా అలంకరించుకునేవి ఆ పాదాలు. సంప్రాప్తం నవరుధులైన సనక సనందనాది మహర్షులు నిరంతరం యోగ మార్గాసక్తులైన మహాయోగులు సైతం ఎంత వెతికినా కనిపించని వాసుదేవుని కన్నులారా కన్నారు. పద్మరాగమణుల కాంతుల వంటి కాంతులతో ప్రకాశించే ఆ భగవంతుని పాదపద్మాలను తమ హృదయాల్లో పదిలపరుచుకొని పదే నమస్కారాలు చేశారు. తదేక చిత్తంతో ధ్యానించే వారికి మాత్రమే వశమయ్యేవాడు. తత్వవేత్తలకు దర్శనమిచ్చేవాడు. భక్తులైన వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదించే స్వరూపం కలవాడు అయిన పరాత్పరుణ్ణి తమ చిత్తాల్లో వాళ్ళు నిలుపుకున్నారు. కన్నుల విందు కావించే దివ్యమంగళ స్వరూపాన్ని ధరించిన ఆ మహానుభావుణ్ణి, ఆ పురుషోత్తముని, ఆ అనంత తేజోనిధిని సనక సనందనాథులు స్తుతించడం మొదలుపెట్టారు. ఆ స్తుతి మనం రేపు చెప్పుకుందాం. कृष्णार्पणमस्तु। साई कृष्णार्पणमस्तु। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ।